సత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పారావు. మనిషి ఎరుపు, 6 అడుగులకి ఓ 2 ఇంచులు తక్కువ ఉంటాడేమో అనుకున్నాడు. మంచి ఒడ్డు పొడుగు ఉన్న సత్యాన్ని చూసి ఇతనికి కూలి పనేంటి అనుకున్నాడు. మళ్ళీ నా ఆలోచన బాగానే ఉంది. కూలి పని కాకపోతే చేసే పనేముందిక్కడ? ఇలా జాలి పడితే నే చేసే పని అతనికిచ్చి చేతులు కడుక్కోవాలి అనుకున్నాడు. ఆ కూలాలతో ఆ షెడ్డులో పడే ఉంటాడు. పోనీ వచ్చి నాతో పాటు గదిలో ఉండమంటే అనుకున్నాడు అప్పారావు. చివరికి లేనిపోని గొడవ ఎందుకు లేదు అనిపించింది. కొత్తగా వచ్చిన వాళ్లతోటే కలిసి ఉంటున్నాడు సత్యం. అప్పారావు రాకముందు పనికి, అప్పారావు వచ్చాక పనికి తేడా స్పష్టంగా తెలిసింది సత్యానికి. ఏ మనిషిని నిమిషం ఊరికే నిలబడనివ్వడు అప్పారావు. యజమానుల కన్నా ఎక్కువ తాపత్రయం అప్పారావులోనే కనిపించింది సత్యానికి. వారానికి ఒకేసారి జీతాలు బట్వాడా. అది శనివారం, క్యాజువల్ పద్ధతి కాబట్టి సెలవుల ప్రసక్తే లేదు. ఎవడే రోజు మానేస్తే ఆ రోజు జీతం కట్టు. కూలీల హాజరు పట్టిక అప్పారావు దగ్గరే ఉండేది. హోటల్లో క్లీనర్గా పనిచేస్తున్నప్పుడు ఓ సప్లయర్ దగ్గర నేర్చుకున్న 2 ముక్కల చదువు ఇందుకు ఉపయోగపడింది అప్పారావుకి. కొత్తగా వచ్చిన జట్టుకి మొదటి వారం జీతాలందాయి. అందరికీ ఆత్రమే ఇళ్లకి డబ్బు పంపాలని. కానీ ఎలా పంపాలో అర్థం కాలేదు. దగ్గరలో పోస్టాఫీసు లేదు. 5 మైళ్ళ దూరంలో ఉన్న పోస్టాఫీసుకి వెళ్ళి రావాలంటే ఓ రోజు పని పాడవుతుంది. ఓ రోజు పని పోయిందంటే ఆ రోజు కూలీ డబ్బులు రావు. ఏం చేయాలో తోచక చివరికి అప్పారావునే అడిగారు. నిజమే, ఇక్కడ ఇదొక ఇబ్బందే. అయినా పర్లేదులేండి, మన ఆఫీస్ దగ్గర ఓడున్నాడు. మనీ ఆర్డరు ఆడిని కట్టి రమ్మంటే కట్టుతాడు. పోతే ఫారానికి రూపాయి ఇయ్యాలా ఆడి ఖర్చులకి అన్నాడు. కాసేపు ముఖముఖాలు చూసుకున్నాక ఒప్పుకున్నారు. ఈ విషయం ఆ సాయంత్రానికి కానీ సత్యం వరకు రాలేదు. విషయం విని ఆశ్చర్యపోయాడు. ఈసారికి అందరూ ఇచ్చేశారు కాబట్టి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. జేగురు రంగు పులిమినట్టు 25-30 ఎకరాల మేర విస్తరించుకున్న ఆ స్థలంలో కాకిరాయి తవ్వకం తాలూకు లాభసాటి వ్యాపారమే కాక ఇంకా ఇతర వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని సత్యానికి అర్థమవటానికి ఎన్నాళ్ళూ పట్టలేదు. ఆ స్థలం అటు బస్సు రూటుకి, ఇటు రైలు దారికి దూరంగా ఏ సంబంధం లేకుండా ఉండటం రంగారావు వాళ్ళకి ఓ రకంగా ఉపయోగపడింది. అక్కడికి ఓసారి ఎవరైనా వచ్చి పనిలో చేరితే సాధ్యమైనంత వరకు వాళ్ళకి బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా పోతుంది. దీనివల్ల అక్కడి వ్యవహారాలు వాళ్ళకి చాలా వీలుగా ఉన్నాయి. పని వాళ్ళ తాలూకు ఎన్నో రకాల గొడవలు తలెత్తకుండా చూడటం తేలిగ్గా ఉంది. తవ్విన రాయి నిల్వ చేయటానికనో లేదా కూలీలు ఉండటానికనో కట్టించిన రేకుషెడ్లు వదిలేస్తే ఆ ప్రాంతంలో 10 కన్నా ఎక్కువ ఇళ్లు లేవు. అవేనా రంగారావు కట్టించినవే. అందులోదే ఓ బిల్డింగ్ ఆఫీసు కింద ఉపయోగపడుతుంది. మిగిలిన వాటిల్లో కొంచెం బాగున్న దాంట్లో లాస్టింగ్ సూపర్వైజర్ కుమార్, అతని భార్య ఓ పక్క, మైనింగ్లో మేట్ సర్టిఫికేట్ ఉండటం వల్ల పేరుకు మాత్రం మేనేజర్ హోదా ఉన్న సుదర్శనం ఓ పక్క ఉంటున్నారు. మైన్ మేనేజర్ తప్పనిసరిగా క్వాలిఫైడ్ మెయిన్ అయి ఉండాలి. గణితాలూకు బాధ్యత అంతా అతనిదే. కొత్తలో రంగారావు మైన్ మేనేజర్గా బంధువులతన్ని, డిప్లొమా హోల్డర్ని వేసుకున్నాడు. బంధుత్వపు మొహమాటం వల్ల మైన్ కొత్తగా మొదలైంది కావటం వల్ల పెద్ద జీతం ఇచ్చే అవసరం లేకపోయింది. తవ్వకం ఆరంభమైన ఓ ఏడాది వరకు అతనే మైన్ మేనేజర్గా ఉండి వ్యవహారం నడిపించాడు. ఆ తర్వాత అతనికి సింగరేణి కాలరీస్లో మంచి ఉద్యోగం రావటంతో వెళ్ళిపోయాడు. మరో డిప్లొమా హోల్డర్ని ఎవరైనా మేనేజర్గా వేసుకోవాలి. దరిదాపు 1000 రూపాయల వరకు అతని కింద ప్రతి నెల ఖర్చు పెట్టాలి. ఇదంతా ఎందుకులే అని మేట్ సర్టిఫికెట్ ఉన్న సుదర్శనాన్ని పేరుకి మేనేజర్ని చేశాడు రంగారావు. లెక్కల్లో చూపించే జీతం, అసలు ఇచ్చే జీతం వేరు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే అప్పుడే చూసుకోవచ్చులే అనుకున్నాడు రంగారావు. పైనుంచి ఏదైనా అభ్యంతరం వస్తే డిప్లొమా హోల్డర్ దొరక్క తాత్కాలికంగా ఇలా చేస్తున్నానని తప్పించుకునే అవకాశం ఉందని రంగారావుకి తెలుసు. నిజానికి చాలా విషయాల్లో ఎక్కువ బాధ్యత వహించేది జానకీరామయ్య గారే. ఆయనకి ఆ ఆఫీసులో లిఖితపూర్వకంగా ఉన్న హోదా పెద్ద గుమస్తా. కానీ ఇంచుమించు ఆఫీసు వ్యవహారాలన్నీ చూసేది ఆయనే. ఆఫీసు వ్యవహారాలు జానకీరామయ్య గారు చూస్తున్నట్టే సాంకేతికంగా జరిగే పనులన్నీ కుమార్ చూస్తాడు. అతను కేవలం చూడాల్సింది ఎక్స్ప్లోజన్కి సంబంధించినంత వరకే. అతనికున్న సర్టిఫికెట్ కూడా అందులోనే. కానీ అక్కడ ప్రత్యేకంగా మైనింగ్ ఇంజనీరింగ్ లేకపోవటం వల్ల అలాంటి సాంకేతికమైన మిగిలిన పనులు కూడా అతనే చూస్తాడు. కాకిరాయిని ఎక్స్ప్లోజ్ చేయటం మాత్రం పూర్తిగా అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. డ్రిల్లర్స్తో ముందు బోర్స్ వేయిస్తారు. అతనే దగ్గరుండి వాటిలో పేలుడు మందు పెట్టిస్తాడు.
అవి పేలే సమయానికి దగ్గరలో ఎవరూ లేకుండా చూడటం, అన్ని చోట్ల పేలుళ్ళు సరిగ్గా జరిగిందో లేదో చూడటం అన్నీ కుమారే చూస్తాడు. ఇంత చేసిన అతనికి ఇంజనీరింగ్కి ఇచ్చే జీతం, హోదా మాత్రం లేవు. మరో ఇంటి పోర్షన్లో జానకీరామయ్య గారి కుటుంబం, పక్క పోర్షన్లో అకౌంటెంట్ సోమయాజులు గారి కుటుంబం ఉంటున్నాయి. ఓ 4 బిల్డింగ్స్, ఒక్కో దాంట్లో 10-12 పోర్షన్లు ఉండేలా కట్టించాడు రంగారావు. వాటిలో అక్కడ పనిచేసే మిగిలిన వర్కర్స్, ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ 5 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళోనే కాపురం. బస్టాండ్, కాఫీ హోటల్, చిన్న స్కూలు, పోస్టాఫీస్ లాంటి సౌకర్యాలున్న ఊరు అది. అక్కడి నుంచే పొద్దున్నే సైకిల్ మీద వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. రంగారావు, లక్ష్మీపతిల కాపురాలు కూడా ఆ ఊళ్ళోనే. అసలు ఆఫీసు ప్రాంతంలో ఉండేవారికే జనం నుంచి విసిరేసినట్టు బతుకు ఒంటరిగా గడుపుతున్నట్టుంటుంది. అలాంటిది ఇంకా వాళ్లతో కూడా సంబంధం లేనట్లు ఆ షెడ్లలో బతికే ఈ కూలీల సంగతి చెప్పక్కర్లేదు. బతుకులో ఎక్కువ భాగం పని, వండుకు తింటాం, దగ్గరలేని తమ వాళ్ళని తలుచుకోవటం, నిద్ర, వీటితోనే గడిచిపోవాలి. అదే వాళ్ళకి నిర్దేశించిన బతుకు. ఎలాంటి వాళ్ళకైనా కొన్నాళ్ళకి విసుగొచ్చి పారిపోవాలనిపించే జీవితం. కానీ అంత దూరం పని చేయటానికి వచ్చిన కూలీలు అంత తేలిగ్గా పారిపోకుండా ఓ చిన్న చిట్కా కనిపెట్టారు. కూలీలందరూ ఉంటున్న రేకు షెడ్లకి ఓ పర్లాంగు దూరంలో ఓ చిన్న పాక వేయించారు. పాక ముందు విశాలంగా ఆవరణ, కొంతమేర పందిరి. ఊళ్ళోంచి నరసింహం వచ్చి సాయంత్రం 6ంటికి ఆ పాక తెరుస్తాడు. 6ంటికి తలుపులు తెరిచిన ఆ పాక రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. కళ్ళు మాత్రం రోజు 1-2 కుండలే ఉంటుంది. ఒక్కరోజు అది ఉండదు. కానీ సారా మాత్రం ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. ఎండలో పడి ఆ రాళ్లతో యంత్రాల్లా పనిచేసే వాళ్ళకి, నిర్జీవ జీవితానికి ఆ చోట్లో అందుబాటులో ఉన్న ఏకైక ఆనందం ఒళ్ళు మరిపించే మత్తు, తోడు, నిద్ర అన్నీ ఆ పాకే. అక్కడ సారా రేటు ఓ 10 పైసలు ఎక్కువే. ఊళ్ళోకెళితే ఓ 10 పైసలు ధర తగ్గుతుందని తెలుసు. కానీ చచ్చి చచ్చి పగలంతా చాకరీ చేస్తున్న వాళ్ల ఒళ్ళు సారా కోసం, ఆ 10 పైసల వారా కోసం 5 మైళ్ళు ప్రయాణం చేయటానికి ఇష్టపడదు. మొత్తానికి అక్కడ పనిచేసే వాళ్లలో చాలామందికి ఎంత చిరాగ్గా ఉంటే అంత, ఇంటి వాళ్ల మీద ఎంత దిగులుగా ఉంటే అంత ఎక్కువగా సారా పట్టించేయటం అలవాటైంది. ఎవరికి ఎంత పొయ్యాలో, ఏ రకంగా పొయ్యాలో, ఎంతవరకు అప్పు పెట్టాలో నరసింహానికి తెలుసు. ఇంతా చేస్తే ఆ పాక నరసింహది కాదు, ఆ వ్యాపారము నరసింహంది కాదు. మిగిలిన వాటిలా పక్కా బిల్డింగ్ కట్టించకపోయినా ఆ పాక రంగారావుదే. కేవలం జీతమే కాకపోయినా అమ్మకం మీద రూపాయికి 2 పైసలు కమిషన్ ఇచ్చిన నరసింహం కూడా రంగారావు చేతి కింద పనిచేసే మనిషే. సారా కొట్టులాగే ఆ ప్రాంతంలో ఉన్న మరో కొట్టు శ్రీహరి పచారీ దుకాణం. ఆఫీసుకు దగ్గరలోనే ఉన్న గెస్ట్ హౌస్లో ఉందా దుకాణం. గెస్ట్ హౌస్లో అంటే పూర్తిగా గెస్ట్ హౌస్లో లేదు. గెస్ట్ హౌస్కి అనుబంధంగా కట్టించిన కారు గ్యారేజ్లో ఉంది. ఆ గెస్ట్ హౌస్, కారు గ్యారేజ్ కూడా రంగారావువే. కాకిరాయి తవ్వకం ఆరంభించిన కొత్తలో వచ్చేపోయే వాళ్ళకి అవసరం అవుతుందని రంగారావే కట్టించాడు. అప్పట్లో అది బాగానే ఉపయోగపడింది. ఇక్కడ వ్యవహారాలన్నీ ఓ దారికి వచ్చి స్థిరపడిపోయాక వచ్చేపోయే వాళ్ళు చాలా వరకు తగ్గారు. గెస్ట్ హౌస్, కారు గ్యారేజ్ రంగారావువే అయినా ఆ గ్యారేజ్లోని దుకాణం మాత్రం శ్రీహరిది. శ్రీహరి అంటే కాంతమన్న. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ ఇంచుమించు శ్రీహరిని కాంతమ్మ అన్నగానే వ్యవహరిస్తారు. కారు గ్యారేజ్లో దుకాణంతో పాటు 4 గదులు, వంటిల్లు ఉన్న గెస్ట్ హౌస్లో ఓ గది, వంటిల్లు వాడుకుంటూ శ్రీహరి, కాంతం కాపురం ఉంటున్నారు. మొత్తం గెస్ట్ హౌస్ అంతా వాడుకున్న అభ్యంతరం పెట్టేవాళ్ళెవరూ లేరు. ఎప్పుడైనా ఆ గెస్ట్ హౌస్కి విశ్రాంతి కోసం వస్తే రంగారావే వచ్చేది. శ్రీహరి కొట్లో బియ్యం, పప్పు దగ్గర నుంచి సిగరెట్లు, బ్రాందీ, విస్కీ బుడ్ల వరకు చాలా రకాలు దొరుకుతాయి. సాధారణంగా ఏ పచారీ కొట్లోని ఉండని పుల్లలు, బొగ్గులు కూడా ఉంటాయి. అక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళకైనా, కూలీలకైనా అందుబాటులో ఉన్న కొట్టు అదొక్కటే. శ్రీహరి చెప్పిందే ధర. అందుకిష్టపడే అందరూ అన్నీ కొంటుంటారు. లేకపోతే ఏ చిన్న వస్తువు కావలసి వచ్చినా 5 మైళ్ళు ఊళ్ళోకి వెళ్ళాలి. కొట్టుకి అవసరమైన సరుకులు ఊళ్ళోంచి తేడు, టౌన్ నుంచి తెస్తాడు. లక్ష్మీపతి లారీలు టౌన్కి వెళ్ళినప్పుడు ఏదో లారీలో పెడతాడు. తిరిగి అదే లారీలో సరుకు తెచ్చుకుంటాడు. ఆ రకంగా సరుకు తీసుకొచ్చే ఖర్చు కూడా లేదు. కావాలనుకుంటే అన్ని సరుకులు ఊళ్ళో ధరల కన్నా తక్కువకే అమ్మచ్చు. అలా అమ్మినా లాభానికేం లోటుండదు. కానీ అమ్మడు. అన్ని సరుకులు అందరికీ ఎక్కువ ధరకే అమ్ముతాడు. ఆ దుకాణంలో తనకేం వాటా లేకపోయినా ఆ కొట్టు శ్రీహరి చేత దగ్గరుండి పెట్టించింది రంగారావే.
కాంతం అన్ని రకాలుగా రంగారావుకి చేరువుగా మెలిగే మనిషి. శ్రీహరి లాంటి కొద్ది మందికి స్పష్టంగా తెలుసు. జానకి రామయ్య, అకౌంటెంట్ సోమరాజులు గారి లాంటి మరికొంతమందికి నమ్మకంగా తెలుసు. పోతే మిగిలిన చాలామందికి కాంతంతో రంగారావుకున్న సంబంధం తెలియకపోయినా కాంతం రంగారావు మనిషి అని తెలుసు. అలా తెలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది మగాళ్ళు శారీరకంగా చేతలతోనూ, మరికొంతమంది ఆడవాళ్లు తిట్లతోటి, మాటలతోటి కాంతాన్ని అగౌరవపరచాలని చూశారు. అలా చూసిన వాళ్ళందరికీ ఏదో రకంగా ఏదో కోణంలోంచి చురకలు తగిలాయి. ఆ ప్రాంతంలో అలాంటి చురకలు వేయగల అధికారం ఒక్క రంగారావుకే ఉందని వాళ్ళందరికీ తెలుసు. అందుకని అందరూ కాంతం విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. శ్రీహరిని కాంతం అన్నగా వ్యవహరించటము ఆ రకంగానే అలవాటులోకొచ్చింది. కాంతం సాధారణంగా ఇల్లు కదలదు. ఎప్పుడైనా వస్తే బయటకొచ్చి వసారాలో కాసేపు నిలబడి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఏవైనా పండగల్లాంటి వస్తే జానకీరామయ్య గారి ఇంటికి వెడుతుంది. జానకీరామయ్య గారి పెద్ద కూతురు సంధ్యతో కొద్దిగా స్నేహం కాంతానికి. అక్కడ అలా రంగారావు నీడన అన్న శ్రీహరి పంచన గడుస్తున్న తన జీవితం గురించి చాలాసార్లు ఆలోచించింది కాంతం. పూర్తి నిరుత్సాహం కానీ, అంతగా ఉత్సాహం కానీ లేని ఆ జీవితం గురించి ఏం ఆలోచించినా ఒకలాగే అనిపించింది. ఇప్పటిలాగే గతంలో గడిచిన తన జీవితంలో కూడా తన ప్రమేయం చాలా తక్కువే అనిపించింది కాంతానికి చాలాసార్లు. కాలేజీలో చదువుకునే రోజుల నాటి నుంచి రంగారావు తెలుసు కాంతానికి. ఇద్దరిది ఒకటే క్లాసు. పెద్ద అందగాడు కాకపోయినా హుందాగా మంచి ఫోజుగా ఉండే రంగారావు గురించి అమ్మాయిల్లో చాలామంది తరచుగా మాట్లాడుతుండేవాళ్ళు. రంగారావు డబ్బున్నవాడన్నది ఆ మాటల్లో ప్రధానాంశం. మధ్యతరగతి కన్నా 1-2 మెట్లు కిందున్న సంసారంలో వయసొచ్చిన సగటు ఆడపిల్లల మనసెలా ఉంటుందో, కోరికలు ఎలా ఉంటాయో కాంతం స్థితి అలాగే ఉండేది. కొంచెం అందంగా ఉన్న ఆడపిల్లలందరికీ ఫోజు కొట్టేవాడు రంగారావు. అదే పద్ధతిలో కాంతానికి ఫోజులు కొట్టాడు. వాలు చూపులు, ముసిముసి నవ్వులు తప్ప కాలేజీలో అంతకన్నా ఏం జరగలేదు. తండ్రి పోవటంతో తల్లకిందులైన ఇంటి పరిస్థితుల వల్ల ఆ ఏడాది చదివేనా పూర్తి కాకుండా మధ్యలోనే కాలేజీ మానేసింది కాంతం. కాంతం కన్నా ఓ 2 ఏళ్లు సీనియర్ శ్రీహరి. అతని చదువు అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఆ తర్వాత 4 ఏళ్లు తను అన్న శ్రీహరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత దరిద్రం అనుభవించారో కాంతానికి ఇప్పటికీ గుర్తే. శ్రీహరికి కానీ తనకు కానీ పెద్ద చదువు లేదని తెలుసు. ఉద్యోగావకాశాలు అంతంత మాత్రమే. ఉన్న చదువుకి వెంటనే ఉద్యోగం దొరికే అండదండలు లేవు. లంచాలివ్వటానికి కావలసిన డబ్బు లేదు. రికమెండేషన్లు లేవు. ఈ విషయాలు తెలిస్తే శ్రీహరి ఎవరే పని చేస్తే ఆ పని చేశాడు. అయినా రోజులు గడవలేదు. శరీర కష్టం అలవాటు చేయని ఇంటివాళ్ల పెంపకం, గుమస్తా ఉద్యోగం తప్ప మరింకే వృత్తి చెయ్యలేని చదువు శ్రీహరిని చాలా నీరసపడేలా చేశాయి. ఉత్సాహంతో పాటు ఆరోగ్యము క్షీణించింది శ్రీహరికి. తరచూ జ్వరం వచ్చేది. పనిలోకి వెళ్ళలేకపోయేవాడు. ఇంట్లో అమ్మగలిగిన అన్ని వస్తువులు అమ్మేసి కొన్నాళ్ళు గడిపారు. ఇంటి అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేసి చిన్న పాకలోకి మకం మార్చారు. ఎక్కువ తక్కువలు, అసహ్యం, చేదరే తప్ప జీవన ప్రమాణాల నిజస్వరూపం తెలియని స్థితిలో అక్కడ గడుపుతున్న జీవితం చాలా తక్కువగా, దుర్భరంగా, సిగ్గుగా అనిపించేది వాళ్ళకి. ఆ చుట్టుపక్కల పాకల్లో మనుషులకి తమకి భేదమేమిటో, ఏ రకంగా తాము వాళ్ళకన్నా గొప్పో, ఎందుకు వాళ్ళ మధ్య అలా ఉండటానికే బాధగా ఉందో ఆలోచించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అలాంటి ఆలోచన కాంతంలో రాలేదు. సరిగ్గా అదే సమయంలో ఇంచుమించు మూలపడ్డ శ్రీహరికి సరైన వైద్యం వెంటనే చేయించకపోతే క్షయ వచ్చే సూచనలున్నాయని డాక్టర్ హెచ్చరించాడు. ఏం చెయ్యాలో తోచలేదు కాంతానికి. తెల్లారింది మొదలు అన్ని ఆఫీసుల చుట్టూ ఉద్యోగం వెతుకుతూ తిరగటం మొదలెట్టింది. రోజు గడిచే కొద్దీ శ్రీహరికేం అవుతుందో అని భయం. బయటికి చెప్పకపోయినా శ్రీహరికి అలా ఓ 10 రోజులు గడిచేటప్పటికీ చావు భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఎప్పుడూ గట్టిగా ఒక్క మాటైనా అనని కాంతం మీద విసుక్కోవటం మొదలెట్టాడు. ఏదో ఒకటి చెయ్యమని కంగారు పెట్టడం మొదలెట్టాడు. శ్రీహరి ఉన్న పరిస్థితి అర్థమైనా రోజు రోజుకి మారుతున్న శ్రీహరి ప్రవర్తన అర్థం కాలేదు. ఓ పక్క సరైన తిండి లేక నీరసం, మరోవైపు ఆదరణగా మాట్లాడి కాస్తైనా ధైర్యం చెప్పే తోడు లేకపోవటం. పిచ్చెక్కినట్టు తయారైంది కాంతం పరిస్థితి. ఉద్యోగం కోసం వెర్రెత్తినట్టు బజార్లో అన్ని షాపులకు తిరుగుతుంటే ఓ షాపులో రంగారావు కనిపించాడు కాంతానికి. పరిస్థితి అంతా విని శ్రీహరిని హాస్పిటల్లో చేర్పించాడు. వేరే ఇల్లు తీసుకుని అందులోకి కాంతాన్ని మార్చాడు.
అప్పటికే రంగారావుకి పెళ్ళయింది. కాంతం ముందు ఆ విషయం దాచలేదు రంగారావు. ఆ పరిస్థితుల్లో రంగారావు సహాయాన్ని కాదనలేదు కాంతం. నిజానికి కాదనే ఓపిక లేదు. ఆ తర్వాత ఇక్కడ తవ్వకం పని మొదలయ్యాక ఇక్కడికి తీసుకొచ్చాడు. శ్రీహరికి ఆరోగ్యం చిక్కాక అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆరోగ్యం బాగుపడి చావు భయం తగ్గినా అతనిలో అన్ని రకాలుగా ఉత్సాహం చచ్చింది. అప్పుడే శ్రీహరిని ఈ కొట్టు తెరవమని రంగారావు సలహా ఇచ్చింది. శ్రీహరి ఉత్సాహం చూపించకపోతే రంగారావే అన్ని ఏర్పాట్లు చేశాడు. చేసి శ్రీహరితో, నీకు వ్యాపకంగా ఉంటుంది, చూసేవాళ్ళకి కాంతం ఇక్కడున్నందుకు ఓ సాకులాగా ఉంటుంది అన్నాడు రంగారావు. ఆ మాటలు కాంతం విని ఏం మాట్లాడలేదు. గట్టిగా తను రంగారావు తాలూకు మనిషినని పైకి చెప్పుకోవటానికైనా అవకాశం ఇవ్వని ఈ బతుకుతున్నందుకు కూడా అంతగా బాధపడలేదు కాంతం. కానీ పూర్తిగా వ్యాపారంలాగే, వ్యభిచారంలాగే తనతో అంటే అంటనట్టు, ముట్టి ముట్టనట్టు కాలం గడుపుతున్న రంగారావు ధోరణికే ఎక్కువ బాధగా ఉంది. గది 4 గోడల మధ్యైనా అతి రహస్యంగానైనా సరే జాగ్రత్తగానే ప్రవర్తిస్తాడు తప్ప మనసు విప్పి చెరువుగా ఉండడు. కేవలం విశ్రాంతి కోసం ఆ గెస్ట్ హౌస్ని ఎలా చూస్తున్నాడో రంగారావు తనని అలాగే చూస్తున్నాడనిపిస్తుంది కాంతానికి అస్తమానం. నెల గడిచేటప్పటికీ అక్కడ చాలా మందిలో పరిచయం ఏర్పడింది సత్యానికి. సాయంత్రం పని అవగానే చాలామంది సారా కొట్టుకు వెళ్ళేవారు. ఒంటరిగా ఏం తోచక ఆ పరిసరాలన్నీ తిరగటంలో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. అలా అయిన పరిచయాల్లో జానకిరామయ్య గారి పరిచయం ఒకటి సత్యానికి. ఆయనలో ఏ ఉద్దేశం ఉందో అర్థం కాకపోయినా ఆయన తనని చాలా దగ్గరగా చనువుగా చూస్తున్నాడని సత్యానికి తెలుసు. ఎడారి లాంటి ఆ వాతావరణంలో పరస్పరం పలకరించుకుంటున్న వాళ్లే తక్కువ. అందుకని ఎవరు పరిచయం అయినా, ఎవరు ఆప్యాయంగా చూసినా బాగానే ఉంది సత్యానికి. 1-2 సార్లు సత్యాన్ని ఇంటికి భోజనానికి కూడా పిలిచారు జానకిరామయ్య గారు. ఆ రకంగా వాళ్ళింటికి వెళ్లటం కూడా అలవాటైంది. సొంతగా ఉడకేసుకు తింటున్న దానికి, అలా ఆ ఇంట్లో రుచిగా తిన్న భోజనానికి తేడా సత్యానికి తెలిసింది. రుచికరమైన ఆ భోజనం కొంత వాళ్ళింటికి దగ్గర చేసింది సత్యాన్ని. ఓసారి అలా వాళ్ళింటికి వెళ్ళినప్పుడే సంధ్య దగ్గరికి వచ్చిన కాంతాన్ని చూశాడు సత్యం. చూసి మనసులోనే ఎంత అందమైన మనిషి అనుకున్నాడు. శ్రీహరి కొట్లో సరుకులు కొనే అలవాటు సత్యానికి ఉంది. ఓసారి అలా కొంటున్నప్పుడే గెస్ట్ హౌస్ వరండాల్లో కాంతాన్ని చూశాడు. కానీ దగ్గర నుంచి చూడటం మటుకు ఇదే. ఆ సమయంలోనే సంధ్య వైపు చూసి, సంధ్య కూడా అందమైందే, కానీ ఈ అందం ఓ రకం, కాంతం అందం ఓ రకం అనుకున్నాడు సత్యం. అలా అనుకుని నవ్వుకున్నాడు. తన ప్రయత్నమేం లేకుండానే ఆడవాళ్ల వైపు, అందం వైపు మళ్ళుతున్న ఆలోచన తలుచుకుంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సత్యం చూస్తున్నప్పుడే ఓ అరక్షణం కాంతం కూడా సత్యం వైపు చూసింది. అలా చూసిన కాంతం చూపుల్లో ఏవో దిగులు నీడలు కనిపించాయి సత్యానికి. ఇలాంటి దిగులే తనతో పాటు పనిచేస్తున్న చాలామంది కూలీల కళ్ళల్లో కూడా కనిపించినట్టనిపించింది సత్యానికి. అక్కడ గడిచిన నెలలో అప్పారావుతో 2 సార్లు గొడవ పడ్డాడు సత్యం. మొదటిసారి మనీ ఆర్డర్ల విషయంలో గొడవ పడ్డాడు. కొత్త జట్టు కూలీలొచ్చినప్పుడు మొదటి వారం కూలీ అందగానే ఇంటికి పంపటానికి, మనీ ఆర్డరు చేయటానికి ఖర్చులని ప్రతి మనిషి దగ్గర నుంచి అప్పారావు రూపాయి వసూలు చేశాడని విన్నాడు సత్యం. అందుకని 2వ వారం కూలీ డబ్బులు చేతికి రాగానే అందరి దగ్గర డబ్బు, అడ్రస్సులు తీసుకుని తనే ఓ రోజు పోస్టాఫీస్కి వెళ్ళి డబ్బు పంపించి రసీదులు తెచ్చి ఇచ్చాడు. తనలాగే కొంచెం నీటుగా ఉన్నాడు. తనలాగే ప్యాంటు చొక్కా వేసుకున్నాడు. తనకి జట్టుగా ఉంటాడు సత్యం అని ఆశించిన అప్పారావుకి అనుకోని విధంగా దెబ్బ తగిలింది. 1-2 దరిదాపు 40 రూపాయల సంపాదన పోయింది. కడుపు మండి మర్నాడు పని మధ్యలో అందరి ముందు సత్యాన్ని నిలదీసి అడిగాడు. పోస్టాఫీస్కి వెళ్ళి వీళ్ళందరి డబ్బు కట్టొచ్చావా అని. అవును కట్టొచ్చాను అన్నాడు సత్యం. నువ్వెందుకు వెళ్ళటం, నేను మడిసిని పంపి చేయిస్తున్నాగా అన్నాడు అప్పారావు కోపంగా. ప్రతి మనిషికి ఓ రూపాయి మిగులుద్దామని. అయినా ఇంతోటి పనికి మరో మనిషి ఎందుకు అన్నాడు సత్యం. నువ్వెలా పని మధ్యలో ఆడి పని ఈడి పని అని ఎడితే ఇక్కడ నీ పని ఎవడు చేస్తాడు, నీ తాత అన్నాడు అప్పారావు మరికొంత కోపంగా. ఇదిగో మా తాత లేళ్లే కానీ వీళ్లల్లో ఎవరికీ చదువు రాదు. వాళ్ళు ఇంత దూరం చాకరీ చేయటానికి వచ్చింది 4 డబ్బులు అయినోళ్ళకి పంపటానికి. అందుకని వాళ్ళు డబ్బు పంపుతున్నప్పుడల్లా వేళల్లోకి చదువొచ్చిన నేను పోస్టాఫీస్కి వెళ్ళక తప్పదు. కావాలంటే నేను వెళ్ళినప్పుడల్లా పనికి నాగా వేసుకో, లేదా ఏ కమిషను ఖర్చులు లేకుండా పోస్టాఫీసుకు వీళ్ళు డబ్బు చేరే ఏర్పాటు చెయ్యి అన్నాడు. అలా అన్న సత్యానికేం బదులు చెప్పాలో తెలియక గొంతు తగ్గించి రాజీకి దిగాడు అప్పారావు.
చదువొచ్చినోడివి, ఆ మోటు మనుషులతో సమానంగా నువ్వు ఈ రాయి పని చేయటమే నాకు బాధగా ఉంది. అది చాలదన్నట్టు ఈ ఎదవ గొడవలన్నీ నీకెందుకు? నిన్ను చూసి చూడనట్టు నేను, నన్ను చూసి చూడనట్టు నువ్వు ఉందాం. నీకు ఈళ్లతో ఇబ్బందిగా ఉంటే వచ్చి నాతో ఓ రూములో ఉండు అన్నాడు అప్పారావు. నాకిక్కడ వీళ్లతో ఉండటంలో ఇబ్బందేం లేదు. పైగా ఎంతైనా వాళ్లలో ఒకణ్ణి నేను అన్నాడు సత్యం స్పష్టంగా. అప్పట్నుంచి అప్పారావు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. సత్యంలో ఏదైనా చిన్న లోపం దొరికితే చాలు విరుచుకుపడదామని. సత్యంలో ఏం లోపం దొరకలేదు. కానీ అప్పారావు మరో తప్పుడు పని సత్యం కళ్ళ మాత్రం పడింది. కూలీలు పను మొదలుపెట్టే సమయం, పని ముగించే సమయం సూచించే అలారం కానీ గంట కానీ అక్కడ అలవాటు లేదు. ఆ టైము చెప్పేది అప్పారావే. పొద్దున్న 8:30కి అందరి చేత సరిగ్గా పని సజావుగానే మొదలు పెట్టిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనాల కోసం విడిచే అరగంట టైము విషయంలోనూ, సాయంత్రం 6 పని ఆపే టైము విషయంలోనూ తన వాచి తిప్పి మోసం చేసి ప్రతిరోజు అందరి చేత మరో అరగంట ఎక్కువ పని చేయిస్తున్నాడు. అరగంట అందరూ పనిచేస్తుంటే మరో లారీ ఎక్కువ లోడ్ అయిపోతుంది. అప్పారావు టైం తిప్పుతుండగా చూసి పట్టుకున్నాడు సత్యం. ముందు ఈ టైం గొడవ ఏమిటో అర్థం కాలేదు పనిచేస్తున్న వాళ్ళకి. సత్యం వివరించి చెప్పాక అర్థమయ్యాక అప్పారావు మీద అందరూ ఇంత ఎత్తున లేచారు. అప్పారావు అందరి మీద నోటికొచ్చినట్టు అరిచాడు. చివరికి ఆ గొడవ లక్ష్మీపతి వరకు వెళ్ళింది. సత్యాన్ని ఉద్యోగంలో చేరమన్నప్పుడే లక్ష్మీపతికి తెలుసు సత్యానికి చదువొచ్చని. అదీగాక అప్పారావు మీద రంగారావుకున్నంత నమ్మకం లక్ష్మీపతికి లేదు. అంతగా అవసరం వస్తే, అప్పారావుతో పేచీ వస్తే ఆ చోట్లో సత్యాన్ని ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు లక్ష్మీపతి. అందుకని ఈ గొడవ గురించి అప్పారావు చెప్పగానే రాత్రి సత్యాన్ని కూడా తీసుకురమ్మనమని అప్పుడు వివరంగా మాట్లాడదామని చెప్పి పంపించాడు. బావమరిది వెళ్ళిపోయినా పని తన ఆధ్వర్యంలోకి వచ్చినా కలగని తృప్తి ఇదివరకటిలాగా పని మామూలుగా సాగుతుండటం చూసినప్పుడు కలిగింది లక్ష్మీపతికి. తరచూ ఆఫీసుకెళ్ళి వ్యవహారాలన్నీ చూస్తున్నాడు. అన్నీ సజావుగా సాగుతుండేటప్పటికీ తన మీద తనకు నమ్మకం కలిగింది లక్ష్మీపతికి. అంతే తప్ప ఇందులో ప్రత్యేకంగా తను చేసిందేమీ లేదని, అంతా రంగారావు ఏర్పరిచిన గాడిలోనే బండి నడుస్తుందని గ్రహించలేదు. సత్యం మాట కూడా విని ఈ చిన్న పేచీ తేల్చేయొచ్చులే అనే ధీమాలో ఉన్నాడు. వ్యవహారాన్ని లక్ష్మీపతంత తేలిగ్గా తీసుకొని మనిషి అప్పారావే. తనకి అడ్డు తగిలాడనే కాకపోయినా సత్యం పద్ధతి పెద్ద గొడవలకే దారితీస్తుందనిపించింది అప్పారావుకి. రంగారావు మద్దతైతే తెలుసు, వ్యవహారం ఎంతవరకు రానివ్వడు. సత్యానికి రావాల్సింది చేతిలో పెట్టి ఈ పాటికి ఆ దరిదాపుల నుంచి పంపించేసి ఉండేవాడు. అయినా అప్పారావు నిరుత్సాహపడలేదు. ఎలాగైనా లక్ష్మీపతి బుర్రకి సత్యం ఉంటే ప్రమాదం అన్న సంగతి ఎక్కేలా చూడాలి అనుకున్నాడు. అనుకుని సత్యం కన్నా ముందే లక్ష్మీపతి ఇంటికి చేరే జాగ్రత్త పడ్డాడు. అప్పటికే లక్ష్మీపతి ఫ్లాస్కో వ్యవహారంలో ఉన్నాడు. మామూలు కన్నా మరింత వినయంగా లక్ష్మీపతి దగ్గర చేరాడు అప్పారావు. ఆ సత్యంగాడు రాకముందే విషయం అంతా వివరంగా మీకు చెప్పాలని ముందే వచ్చానండి అన్నాడు అప్పారావు. చెప్పు అన్నట్టు చూశాడు లక్ష్మీపతి. అసలు కూలోళ్ళకి కూలి ఇచ్చేది మనవాండి, వాళ్ళ చేత కూలి చేయించుకునేది మనవాండి. మధ్యలో ఈ సత్యంగాడికి గొడవేంటి చెప్పండి. ఆడన్నట్టు వాచి వెనక్కే తిప్పాననుకోండి. అనుకోవటం ఎందుకులేండి, వెనక్కే తిప్పాను. అందరి చేత అరగంట ఎక్కువ పని చేయించాను. దానివల్ల రోజు ఓ లారీ ఎక్కువ లోడ్ అవుతుంది. రోజు ఓ లారీ అంటే మనకెంత లాభమో చూడండి. అదీడు కనిపెట్టాడే అనుకోండి, మీ మంచి కోరేవాడైతే నోరు మూసుకు కూర్చోవాలి. అంతగా కడుపు ఉబ్బైతే చాటుగా నా దగ్గర చెప్పాలి. అంతేకాని ఇలా అల్లరేంటండి అన్నాడు అప్పారావు. లక్ష్మీపతి మాట్లాడలేదు. అది చూసి తిరిగి అప్పారావే మొదలెట్టాడు. ఇప్పుడే కాదండి, మీదాకా ఎందుకని చెప్పలేదు కానివ్వండి, అన్నిటికీ ఈడు అడ్డుపడుతున్నాడండి. సర్దుకు రావటానికి నా తల పేణం తోక్క వస్తుందండి. అందుకని మీరే ఏదో దారి చూడాలి అన్నాడు. అంతా విని లక్ష్మీపతి ఇంతకు ముందు ఇంకేం చేశాడేంటి అని అడిగాడు. ఏదో చెన్నయ్యేలేండి, మీదాకా తీసుకురావాల్సినంత గొప్పయి కావులేండి అన్నాడు. ఇదే రంగారావు అయితే మనీ ఆర్డర్ల గొడవ కొంచెం ధైర్యం చేసి చెప్పేసేవాడే అప్పారావు. వాళ్ళ దగ్గర మనిషికి ఓ రూపాయి తిన్నది పెద్ద విషయంగా రంగారావు తీసుకోడని అప్పారావుకి తెలుసు. తిడితే 2 తిడతాడు. కానీ కూలోళ్ళని వాళ్ళ స్థితిని మరింత బలహీనపరుస్తున్న తెలివితేటలకి సంతోషిస్తాడు. లక్ష్మీపతి మీద అంత నమ్మకం లేదు అప్పారావుకి. అందుకే ఆ విషయం చెప్పలేదు. లక్ష్మీపతి అప్పారావు ఇంకేమీ మాట్లాడుకునే అవకాశం లేకుండా సత్యం వచ్చాడు. హాలు గుమ్మం దగ్గర నుంచే దండం పెట్టిన సత్యాన్ని రాబోయి రా కూర్చో అని లోపలికి పిలిచాడు లక్ష్మీపతి.
లోపలికొచ్చి లక్ష్మీపతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సత్యం. ఏమయ్యా, ఇదివరకు ఎప్పుడైనా ట్రేడ్ యూనియన్ గొడవల్లో ఏమైనా తిరిగావా అని అడిగాడు లక్ష్మీపతి. అబ్బే లేదండి, ఇదిగో ఇప్పుడే ఆరంభం అన్నాడు సత్యం నవ్వుతూ. సరే కానీ గొడవేమిటయ్యా అన్నాడు లక్ష్మీపతి. అప్పారావు చెప్పలేదా అండి అన్నాడు సత్యం. వాడి ముఖం, వాడేం చెబుతాడు కానీ నువ్వు చెప్పు అన్నాడు లక్ష్మీపతి. సూటిగా చెప్పాలంటే పని ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు ఆపాలో టైము ప్రకారం తెలియచేసేలా ఓ గంట లాంటిది పెడితే బాగుంటుందండి అన్నాడు సత్యం. సత్యం ఇంకా తన గురించి ఏదో చెబుతాడని, కూలీలని మోసం చేస్తున్నాడంటాడని, అప్పుడు సత్యానికి ఎదురు తిరిగి వాదించాలని ఎదురు చూస్తున్న అప్పారావు సత్యం మాటలకి తెల్లబోయాడు. నువ్వన్నది రైటే గాని ఇప్పుడు ఈ చిన్న విషయం కోసం గంటలు అవి ఎక్కడ పెడతామయ్యా అన్నాడు లక్ష్మీపతి. అలాంటప్పుడు అసలు ఈ టైము గొడవే లేకుండా చేస్తే పోతుంది కదండి అన్నాడు సత్యం. అదేలాగా అన్నాడు లక్ష్మీపతి కొంచెం ఆశ్చర్యంగా. వింటున్న అప్పారావుకి ఆశ్చర్యంగానే ఉంది. టైము గొడవద్దు, ఎవరు ఎంతసేపు పని చేసినా వాళ్ళిష్టం, ఎంత పని చేస్తే అంత కూలి, కూలి పనిని బట్టి గాని టైమును బట్టి కాదు అన్నాడు సత్యం. అంటే అన్నాడు లక్ష్మీపతి. ఉన్న జనాన్ని 10 మందికో జట్టుగా విడదీయండి, ఏ జట్టు ఎన్ని లారీలు లోడ్ చేస్తే అంత డబ్బివ్వండి, లారీ లోడ్ చేసినందుకు ఇంత రేటని పెడితే సరి అన్నాడు సత్యం తిరిగి. ఎందుకీ గొడవంతా అన్నాడు అప్పారావు ఇంకా ఉండబట్టలేక. ఇందులో గొడవేముంది, పనిని బట్టి కూలంటే డబ్బాస కొద్దీ వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, మీకు ఎక్కువ పని అవుతుంది అన్నాడు సత్యం. ఈ పద్ధతి బాగానే ఉంటుందనిపించింది లక్ష్మీపతికి. రోజుకి ఎన్ని ఎక్కువ లారీలు లోడ్ అయితే అంత మంచిది. రైల్వే వేగంల పొజిషన్ బాగానే ఉంది, ఎంత పంపినా తరగని డిమాండ్ ఉంది. అదీగాక టైంకి లారీ లోడ్స్ అక్కడికి చేరుతాయో లేదో అన్న అనుమానం వల్ల రైల్వే వేగన్లు రెడీగా ఉన్నా తటపటాయించాల్సి వస్తుంది. అక్కడ స్థలానికి లోటు లేదు, ఎన్ని ఎక్కువ లారీలు రాయి తీసుకెళ్లి అక్కడ పారేస్తే అంత మంచిది. సత్యం చెప్పిన విషయం మీద లక్ష్మీపతికి ఆలోచన చురుగ్గా సాగింది. ఈ పద్ధతిలో ఏదైనా ఇబ్బంది ఉందా అని కాసేపు తర్కించుకున్నాడు. లాభసాటిగానే కనబడింది తప్ప నష్టమేం కనబడలేదు. తనకి ఎంత చేసినా తరగనంత పని అవసరం ఉంది. అదీ కాక ముందు పెట్టుబడేం పెట్టడం లేదు, పని చేశాక డబ్బివ్వటం. అన్ని రకాలుగా ఆలోచించాక ఒక్కటే సందేహం మిగిలింది లక్ష్మీపతికి. నువ్వు చెప్పింది ఇరుపక్షాలకి బాగానే ఉన్నట్టు ఉంది. ఇప్పుడేమో మనిషికింతకని ఇస్తున్నాం, నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం ఓ లారీ లోడ్ చేస్తున్నందుకు రేటెంత పెట్టాలి అని అడిగాడు లక్ష్మీపతి. అప్పారావుకి అయోమయంగా ఉంది. అసలు మొదలెట్టిన గొడవేమిటి, చివరికి జరుగుతున్నదేమిటి అనుకున్నాడు. మిగిలినవన్నీ ఎలా ఉన్నా పనిని బట్టి కూలి అంటే తన పొజిషన్ ఎంతగా దిగజారిపోతుందో అర్థమైంది అప్పారావుకి. ఈ పద్ధతికి గనక లక్ష్మీపతి ఒప్పుకుంటే తన సూపర్విజన్ కర్రపెత్తనం సోదిలోకి లేకుండా పోతాయి అనిపించింది అప్పారావుకి. లోపల నుంచి సన్నగా వణుకు బయలుదేరింది. లారీ లోడ్ చేసినందుకు ఇవ్వాల్సిన రేటు విషయంలో కూడా సత్యం చెప్పిన పద్ధతి నచ్చింది లక్ష్మీపతికి. ఇప్పుడు రోజుకి సగటున ఎన్ని లారీలు లోడింగ్ అవుతున్నాయో చూడమన్నాడు. అలాగే ఒక్కరోజు మొత్తం కూలీలకి ఎంత డబ్బు కూలీగా ఇస్తున్నారో చూడమన్నాడు. ఆ డబ్బుని లోడ్ అయిన లారీల మీద సమానంగా పంచి చూస్తే లారీ ఒక్కింటికి ఎంత రేటు ఇవ్వచ్చో తేలుతుంది అన్నాడు. ఈ పద్ధతికి లక్ష్మీపతి ఒప్పేసుకున్నట్టే కనబడింది అప్పారావుకి. ఆయన ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరిగ్గా బుర్ర పని చేయటం మానేసింది అప్పారావుకి. ఈ పద్ధతి బాగోగులు ఏమిటి, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న విషయాల మాట అటుంచి ముందు తన పరిస్థితి ఏమిటా అన్న భయం పట్టుకుంది. అందరిలాగే తను కూలి చేయాల్సి వస్తుందా అనిపించింది. చివరికి ఏమనాలో తోచక ఈ పద్ధతికి కూలీలు సత్తే ఒప్పుకోరు అన్నాడు. ఏం అని అడిగాడు సత్యం. ఈ తికమతంతా వాళ్ళకి అర్థం కాదు అందుకు అన్నాడు అప్పారావు పెద్ద విషయం కనిపెట్టినట్టు. దీనికేమంటావు అన్నట్టు చూశాడు లక్ష్మీపతి సత్యం వైపు. కొంచెం ఓపిగ్గా వివరించి చెబితే వాళ్ళకే అర్థమవుతుంది. మనం చెప్పేలా చెప్పితే ఏ పద్ధతికైనా వాళ్ళు ఎదురు చెప్పారు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకి నష్టం జరగకుండా ఉండటం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించే పూచి నాది అన్నాడు సత్యం. అప్పారావుకి ఇంకా మాట పెగల్లేదు. అయితే రేపు మీ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒప్పుకున్నది లేంది చెప్పు అన్నాడు లక్ష్మీపతి చివరికి సత్యంతో. సరేనన్నట్టు తలూపాడు సత్యం. సత్యం వెళ్ళిన తర్వాత ఓ 2 నిమిషాలు తటపటాయించి అది కాదండి అంటూ ఏదో చెప్పబోయాడు అప్పారావు లక్ష్మీపతితో. అప్పారావుకి ఆ అవకాశం ఇవ్వలేదు లక్ష్మీపతి. ఎందుకంత కంగారు నీకు, రేపు సత్యం ఇంకా వచ్చి వాళ్ళేమన్నారో చెప్పాలిగా అన్నాడు లక్ష్మీపతి. ఆ సమయంలో ఇంక ఏమీ చెప్పే అవకాశం లేదని
మొండిగా చెప్పినా ప్రయోజనము ఏం లేదనిపించి వచ్చేశాడు అప్పారావు. చీకట్లో ఒక్కడు తన రూమ్ వైపు నడుస్తుంటే, ఇంతకాలం వాళ్ళ మీద పెత్తనం చేశాను, ఇప్పుడు వాళ్లతో కలిసి ఒకడిగా రోజులు గడపటం సాధ్యమా అనిపించింది అప్పారావుకి.